అప్పుడే గుండెకి స్టంట్ వేయించుకుంది. ప్రాణానికి ఏ హాని లేదు అని చెప్పారు డాక్టర్లు. అంతలోనే మృత్యువు వెంటాడింది. లిఫ్టే ప్రాణాలు తీసింది. పోవాలని ఉంటే ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా తప్పకుండా సావు వెంటాడుతుంది. లిఫ్ట్ పడింది, ప్రాణం పోయింది. కావాలని చేసిన హత్యనా లేక ఎవరైనా ప్లాన్ చేశారా? ఆరా తీయాల్సిందే, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరిగిందని ఛాతీలో నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళితే అక్కడ స్టంట్ వేసి ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మృత్యు ఆమెను లిఫ్ట్ రూపంలో వెంటాడింది. ఆపరేషన్ థియేటర్ నుంచి మామూలు గదికి తీసుకుని వచ్చే క్రమంలో లిఫ్ట్ ఎక్కగా అది కాస్త ఫెయిల్ అయి కిందకి పడిపోయింది. దీంతో ఆపరేషన్ చేయించుకున్న మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన ఖమ్మంలో జరిగింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సరోజనమ్మకు ఈ నెల 20న ఛాతీలో నొప్పి రావడంతో నగర కేంద్రం నెహ్రూ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడే జాయిన్ చేశారు. ఆమె గుండెకు స్టంట్ వేసి ఎలాంటి ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం 2వ అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ నుంచి 4వ అంతస్తులోని ఐసీయూకు తరలించేందుకు సిద్ధమయ్యారు. సరోజనమ్మను స్ట్రెచర్పై 2 సిబ్బంది తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ ఎక్కిస్తుండగా స్ట్రెచర్ సగం వరకు లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత లిఫ్ట్ క్యాబిన్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. లిఫ్టులో మహిళా సిబ్బంది ఉండిపోయారు. పైకి వెళ్లిన లిఫ్టు తిరిగి కిందకు ఒక్కసారిగా పడిపోయింది. అక్కడే ఉన్న సహాయక సిబ్బంది వెంటనే లోపలిరుక్కున్న 2ని డోర్ తొలగించి బయటికి తీసుకొచ్చారు. పడిపోయింది. లిఫ్ట్ ఏమైంది, పడిపోవడం ఆమె కూడా లిఫ్ట్ తో సహా వచ్చేసి డ్రెస్ ఒక్కటే ఉంది పైన, బాడీని కూడా. ఈ ప్రమాదంలో సరోజనమ్మకు గాయాలు కాగా చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది 2కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఈ విధంగా ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.